అందరికీ నమస్తే. నేను మీ జయరాం. మీరు చూస్తున్నది రణబేరి సామాన్యుల న్యూస్ ఛానల్. బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నుముక అని చెప్తుంటారు. ఆ బీసీల కోసం తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘకాలం పాటు నాయకత్వం వహించిన నారా చంద్రబాబు నాయుడు ఏం చేశారో, ఏం చెయ్యలేదో ప్రజలకు, చంద్రబాబు నాయుడుకు తెలియజెప్పే ప్రయత్నమే ఈ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు 1950 నుండి రిజర్వేషన్లు అమలయ్యాయి. బీసీలకు రిజర్వేషన్లు వచ్చేందుకు 2 దశాబ్దాల సమయం పట్టింది. బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1968లో అనంతరామన్ కమిషన్ను ఏర్పాటు చేసింది. అనంతరామన్ కమిషన్ రాష్ట్రమంతా పర్యటించి విద్యాపరంగా, సామాజికంగా వెనకబడ్డ 92 కులాలను గుర్తించింది. ఈ 92 కులాలకు 30% రిజర్వేషన్ ఇవ్వాలని అనంతరామన్ కమిషన్ ప్రతిపాదించింది. బీసీ ఏ గ్రూపులో 37 కులాలు, వీరికి 7%. బీసీ బి గ్రూపులో 21 కులాలు, వీరికి 13%. బీసీ సిలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్, వీరికి 1%. బీసీ డిలో 33 కులాలు, వీరికి 9% రిజర్వేషన్ ఇచ్చేలా అనంతరామన్ కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయితే ప్రభుత్వం కేవలం 25% మాత్రమే రిజర్వేషన్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఆ రోజు నుంచి ఈ రోజుకు అదే 25% రిజర్వేషన్ కొనసాగుతూ వస్తూ ఉంది. మరోపక్క బీసీ జాబితాలో 92 నుంచి కులాల సంఖ్య 124 దాకా పెరిగాయి. కులాల సంఖ్య పెరిగినా రిజర్వేషన్ శాతం మాత్రం పెరగటం లేదు. 1972లో మొదటగా రాష్ట్ర ప్రభుత్వం మందుల, మెహతర్ అనే 2 కులాలను బీసీ జాబితాలో చేర్చాయి. నక్కల, ఎరుకల, లంబాడ ఈ 3 కులాలను బీసీ జాబితాలోంచి తొలగించి ఎస్టీ జాబితాలో చేర్చాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం 37 కొత్త కులాలను బీసీ జాబితాలో చేర్చింది. కులాలను అయితే చేరుస్తూ వచ్చారు కానీ రిజర్వేషన్ శాతాన్ని మాత్రం పెంచలేదు. అలాగే రాష్ట్రంలో ఉండే 21 కులాలకు ఏరియా రిస్ట్రిక్షన్ ఉంది. ఏరియా రిస్ట్రిక్షన్ అంటే కొన్ని కులాలు కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. అయితే 2023లో ఈ ఏరియా రిస్ట్రిక్షన్ ఉన్న కులాలు ఆ జిల్లాలకే కాకుండా రాష్ట్రం మొత్తం ఉన్నాయని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం సవరణ చేసి జీవో తీసుకొచ్చింది. అలాగే తెలంగాణలో ఉన్న బీసీ కులాలను ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం తొలగించలేదు. ఈ పరిస్థితుల్లో బీసీలు తమ పార్టీకి వెన్నుముక అని చెప్తున్న తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా ఏ రోజు బీసీలకు రిజర్వేషన్ పెంచేందుకు ప్రయత్నం చేయలేదు. తెలుగుదేశం పార్టీ పుట్టి 43 సంవత్సరాలు. ఈ 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ 23 సంవత్సరాల పాటు అధికారంలో ఉంది. 23 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా బీసీలకు రిజర్వేషన్ పెంచేందుకు ప్రయత్నం చేయలేదు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చి ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చేదాకా ఆ 4% రిజర్వేషన్ ఖాళీగా ఉండింది. 1983 నుండి 2004 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఏ రోజు కూడా ఈ 4% రిజర్వేషన్ని బీసీలకు ఇచ్చేందుకు ప్రయత్నం చేయలేదు. రాజశేఖర్ రెడ్డి ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకైతే నష్టం జరగటం లేదు, కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం బీసీ కులాలకు తీవ్ర నష్టం జరుగుతూ ఉంది. నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సూటిగా ఒకే ఒక మాట అడగదలుచుకున్నా. సార్, మీరు 1995 సెప్టెంబర్ 1 నుండి 2004 మే 13 వరకు అంటే 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా, బీసీలకు 4% రిజర్వేషన్ పెంచే అవకాశం ఉండి కూడా ఎందుకు పెంచలేదు? ఆదరణ పథకం కింద జనానికి పనులు చేసేదానికి పనిముట్లు ఇస్తే సరిపోతుందనుకున్నారా? వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇచ్చినందువల్ల ఏబిసిడి గ్రూపుల్లో ఉన్న కులాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో తీరని నష్టం జరిగింది. ముస్లిం రిజర్వేషన్ల కారణంగా జనాధిక్య బీసీ కులాల అవకాశాలు తగ్గాయి. జనం తక్కువగా ఉన్న బీసీ కులాలకైతే అవకాశాలు మూసుకుపోయాయి. పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో ముస్లింల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కులాలకు జరిగిన నష్టాన్ని సరిదిద్దేందుకు మీరెప్పుడూ ప్రయత్నించలేదు. ప్రయత్నించి ఉంటే అన్రిజర్వ్డ్ స్థానాల్లో ఏబిసిడి గ్రూపుల్లోని బీసీ కులాలకు మీ పార్టీ తరపునైన అవకాశం కల్పించేవారు. మీరు మళ్ళీ 2014 నుండి 2019 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2024 నుండి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఏ ఒక్కరోజైనా బీసీ రిజర్వేషన్ల పెంపు గురించి మీరు సమీక్షించారా? బీసీ కులాల్లో అత్యంత వెనుకబడిన కులాలను మీరే కదా గుర్తింపు ఇచ్చారు. కనీసం
ఆ కులాలకైనా స్థానిక సంస్థల్లో ప్రాధాన్యం కోసం మీరే చర్య తీసుకోలేదు. బీసీ కులాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, బీసీ కులాలకు మీరు ఇచ్చిన హామీల గురించి ఏ రోజైనా మీరు జ్ఞాపకం చేసుకున్నారా? బీసీల రక్షణ చట్టం, 50 ఏళ్లకే బీసీలకు పెన్షన్, బీసీల్లోని వృత్తి కులాల ఈనాం భూముల అన్యాక్రాంతం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, తద్వారా రిజర్వ్డ్ కేటగిరీ ఉద్యోగాల గల్లంతు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో అమలు కాని రిజర్వేషన్లు, ఫలితంగా అవకాశాలు కోల్పోతున్న రిజర్వ్డ్ కేటగిరీ నిరుద్యోగులు, నకిలీ క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు కోసం మీ ప్రభుత్వం తీసుకొచ్చిన బలహీనమైన చట్టం, ఇంకా చాలా విషయాలపై మీరు ఎప్పుడైనా మాట్లాడారా? లేదే. పాపం సార్, బీసీలకు రాజ్యం వండలేదు, రాజ్యాంగం వండలేదు. ఏ అండా లేని బీసీలను నిర్లక్ష్యం చేస్తే ఎలా సార్? ఇది మీకు ధర్మమేనా? ఎన్నికల్లో నిలిచి గెలిచే అవకాశం లేని బీసీ కులాలను చట్టసభలకు పంపిస్తామని చెప్పారే, ఎవరు సార్ వెళ్ళారు? ఎవరిని సార్ పంపారు? శాసన మండలికి, రాజ్యసభకి మీరు నామినేట్ చేస్తుంది ఎవరిని సార్? రిజర్వేషన్ అంటే కొంతమందికి అవకాశం కాదు సార్, అందరికీ అవకాశం రావాలి. ఈ ప్రశ్న అడుగుతుంది అధికారంపై ఆశతో కాదు, గౌరవం కోసం. మేము బీసీలమే కదా, మాకు ఒక అవకాశం ఉండకూడదా అని రాజకీయ అవకాశాలు రాని బీసీ కులాలు ప్రశ్నిస్తున్నాయి. ఇవేవి మీకు కనిపించవు, వినిపించవు. 1-2 బీసీ జనాధిక్య కులాలను మినహాయిస్తే మిగిలిన కులాలకు ప్రాధాన్యం ఇవ్వడానికి మీకు చేతులు రావు, మనసు సహకరించదు. ఎందుకంటే మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీలను ద్వేషించే భూస్వామ్య వర్గాల ప్రతినిధి కాబట్టి మీరు వర్కింగ్ క్లాస్కు ప్రాధాన్యం ఇవ్వటం లేదు. మీకు ఇక్కడ ఓ పాత సామెతను గుర్తు చేయాలి. వడ్డించేవాడు మనవాడైతే కడాన కూర్చున్నా అందాల్సినవన్నీ అందుతాయని. నిజంగా మీకు బీసీల మీద ప్రేమే ఉంటే, మీరు భూస్వామ్య వర్గాల ప్రతినిధి కాకుంటే బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లలో నష్టం జరిగేదా? మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలలో రిజర్వేషన్లు అమలయ్యేవి కదా. అన్ని దేవాలయాల్లో బట్టలు ఉతికే కాంట్రాక్టులు, ఉద్యోగాలు రజకులకే వచ్చేవి కదా. ప్రైవేటు పరమైన సంస్థల్లో కూడా రిజర్వేషన్లు ఉండేవి కదా. అన్యాక్రాంతమైన ఈనాం భూములు వృత్తి కులాల స్వాధీనం అయ్యేవి కదా. నకిలీ క్యాస్ట్ సర్టిఫికేట్లు రద్దు చట్టం పకడ్బందీగా అమలయ్యేది కదా. ఇవన్నీ జరగలేదు కాబట్టే అంటున్నా, మీరు బీసీ కులాలకు అనుకూల శత్రువు. పందిరి ఇల్లు కాదు, పరదేశి మొగుడు కాదు. ఏదో ఒకరోజు బీసీలు ఈ నిజం తెలుసుకుంటారు, చైతన్యం అవుతారు.